ఐటీ జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అతను మాట్లాడింది వ్యాక్సిన్ గురించి, రెండు ఏదైతే ఇక్కడ మతాల మధ్య చిచ్చిరేపారా ఈ కోవిడ్ అనేటటువంటి వ్యాక్సిన్, కులాల మధ్య ఇది కూడా సార్ కోవిడ్ అనే వ్యాక్సిన్ క్రిస్టియన్స్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేశారు, మిగిలిన వాళ్ళకి ఎవరికి ఎట్లేదు అని చెప్పి ఆయన ఏదైతే రోజు రచ్చబండి అన్న ప్రోగ్రాం పెట్టి మాట్లాడాడు. దాంట్లో ముందు మాట్లాడి అట్లానే ఇక్కడ కొన్ని కులాలను కూడా తిట్టినటువంటి అంటే అప్పుడు దళిత సంఘాలు కూడా గొడవ చేసినాయి. వీటన్నిటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేటటువంటి ప్రక్రియ కూడా చేయడానికి ఎంతమంది ఎంపీలు టచ్లో ఉన్నారు, అంతమంది ఉన్నారు అని అన్ని వాటి మీద అతని మీద రాజద్రోహం కేసు నమోదైంది. అసలు ఆ కేసు వదిలేశారు. ఎవరైతే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసి విచారణ చేశారో, విచారణ అధికారిని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది నిజంగా ఎంత దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. రెండు కొట్టారు అనడానికి ఎక్కడ ఆధారం లేదు. గవర్నమెంట్ ఇక్కడ కూడా అప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడు గుంటూరు జీజీహెచ్లో నాకు నమ్మకం లేదంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్కి రెఫర్ చేస్తే మిలిటరీ హాస్పిటల్ కూడా అతనికి కాలు మీద అయినటువంటి గాయాలు ఎడిమా వల్ల వచ్చినాయి అని చెప్పి స్పష్టంగా చెప్పింది. కొట్టారనడానికి ఎక్కడ ఆధారం లేదని చెప్పింది. కానీ ఆయన కొట్టారని ఇంకా స్టిల్ చెప్తూ అంటే వేధించడం అంటే ఎవరు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ అధికారులందరినీ మేము జైలుకి పంపిస్తాం. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి అధికారులు కావచ్చు, లేదంటే మిగిలిన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అప్పుడు మాజీ మంత్రులు అరెస్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క అధికారిని జైలుకి పంపించాలి అనేటటువంటి టార్గెట్లో భాగం ఇది స్పష్టంగా కనపడుతుంది. అంతమించి ఇంకేముంటుంది సార్. మరి అట్లా ఇంకో పక్క ఎవరో తల్లి ఆత్మహత్యాయత్నం చేసిందంట, వైసీపీ కార్యకర్తలు ఈ పోలీసులు వేధిస్తున్నారంట. మరి ఈ పోలీసులు వేధింపులు 300 మంది వైసీపీ కార్యకర్తలను ఇప్పటికి ఏదైతే కేసులు పెట్టారు సార్ ఇప్పటి వరకు 300 మంది మీద 300 రికార్డే. ఇవన్నీ వాళ్ళకి అర్థం కావట్లేదా? ఇవన్నీ వాళ్ళ కాళ్ళకి బంధాలు అవుతాయి. తర్వాత రోజులు ఇప్పుడు పీడీ యాక్ట్ ఇవన్నీ పెడితే రేపు ఏదో ఒక రోజుకి గవర్నమెంట్ వీళ్ళే ఉండరు కదా. డిస్కస్ చేసే అంశం రాబోతుంది కదా. వాళ్ళు మాకు ఈవీఎంలు ఉన్నాయి కదా, పైన మోడీ ఉన్నాడు కదా, అంతే మళ్ళీ మనం దాంతో మేనేజ్ చేయొచ్చు కానీ ఆలోచనతో ఉన్నట్టున్నారు. అంతే, గొడవ లేదు. లేకపోతే ఎప్పుడో ట్వీట్ పెడితే వర్మ గారి మీద కేసు పెట్టడం ఏంటి? 2018లో పోస్ట్ షేర్ చేశాడని చెప్పి తెనాలికి సంబంధించి ఒక అబ్బాయి పోస్ట్ షేర్ చేశాడని 6 ఏళ్ల క్రితం 2018లో పోస్ట్ షేర్ చేశాడని చెప్పి 24లో అరెస్ట్ చేశారు. ఏందో దుర్మార్గం.